యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పశ్చాత్తాపమునకు పిలుపు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఈరోజు వాక్య భాగాలు చూస్తే సువార్తని మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 14 నుంచి 20 వచనాలండి. అలాగే పాత నిబంధనలో యోనా గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మళ్ళా 10వ వచనం అన్నమాట. అలాగే కీర్తన 25 కీర్తన 4 నుంచి 9 వరకు కానీ మనం మొత్తం చదువుకుందాము. ఇంకా పౌలు లేఖలు 1 కొరింథీ 7వ అధ్యాయంలో 29 నుంచి 31 వరకు. వీటన్నిటి సారాంశం ఏంటి అంటే ఒకే ఒకటి, పశ్చాత్తాపానికి పిలుపిస్తున్నారు యేసు ప్రభు. మార్కు సువార్తలో మరి యోహాను 6 నెలల సువార్త తర్వాత చెరసాల్లో బంధింపబడతాడండి. అప్పుడు యేసు ప్రభు యొక్క సేవ ప్రారంభమవుతుందన్నమాట. ఆయన సేవ ప్రారంభం కాగానే యేసు ప్రభు యొక్క బోధన 3 మాటలండి. మొదటి ప్రసంగం అనుకోవచ్చు అన్నమాట. 3 మాటలు. అది ఇంకా అందరి బోధన కూడా అదే. పాత నిబంధనలు ప్రవక్తలు చెప్పిన, యేసు ప్రభు చెప్పిన, యేసు ప్రభు కంటే ముందు బాప్తిస్మ యోహాన్ మార్కు సువార్త 1:4లో చెప్తారు. అదే యేసు ప్రభు చెప్తున్నారు. తర్వాత శిష్యులు కూడా దాన్నే బోధిస్తున్నారన్నమాట. ఏంటి అంటే ఈ 3 మాటలు మనకు తెలియాలండి. యేసు ప్రభు బోధన మన ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం కదా. అయితే ఒక్క 3 మాటలు ఆయన నోటిలో నుంచి వచ్చిన ఆ ప్రసంగం మొదటి ప్రసంగం 3 మాటలు. మొదటిది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. కాలం అయిపోయింది. ఇంకా ఈ లోక విషయాల్లో, ఆటపాటల్లో అదంతా కూడా అయిపోయింది. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం వచ్చేసింది సమీపంగా. ఎవరు ఆ దేవుని రాజ్యం అంటే యేసు ప్రభువే దేవుని రాజ్యం అండి. దేవుడే ఈ లోకానికి వచ్చేసాడు. కాబట్టి మీరేం చేయాలి? అక్కడి నుంచి దేవుడు వచ్చాడు కనుక మీరేం చేయాలంటే హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. హృదయ పరివర్తన అంటే రిపెంటెన్స్ అన్నమాట. అంటే మీ హృదయాల్ని ఈ క్రింద విషయాల మీద నుంచి పై విషయాల మీదకి మరల్చండి. అంటే భూమి మీద ఉన్న దేన్ని కూడా మీరు ప్రేమించొద్దు. ఆ పై నుంచి దేవుడు వచ్చాడు. ఆ దేవుడు ఏం చెప్తున్నారో దాన్ని మీరు విధేయించండి. సువార్తను విశ్వసించండి అంటే సువార్త ఇంగ్లీష్లో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే గాడ్ స్పెల్ అన్నమాట. దేవుడు ఏదైతే బోధించారో దాన్ని విశ్వసించండి అంటే విధేయించండి. కాలం సంపూర్ణమైనది. గలతీ 4:4లో కూడా అక్కడ పౌలు రాస్తాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు. దేవుడు తన కుమారుణ్ణి మీ కొరకు పంపించాడండి. మీరు ఈ లోకాన్ని ఇంకా ప్రేమించొద్దు, శరీరంలో జీవించొద్దు. ఆ దేవుని బిడ్డలుగా యేసు ప్రభులాగా జీవించాలన్నమాట. అందువల్ల యేసు ప్రభు ఈ 3 మాటలు చెప్పిన తర్వాత ఆయన గలిలియా సరస్సు తీరమున నడచుచు వలవేసి చేపలను పట్టుచున్న పేతురును అతని సోదరుడు అంద్రియను చూచెను. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి అంటున్నారు, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువారలుగా చేస్తాను. బెస్త వాళ్ళని పిలుస్తున్నాడండి. నేను నిన్న ఇది చదువుకుంటూ మీరు నన్ను అనుసరించండి, మీరు ఇప్పటివరకు చేపలు పడుతున్నారు కదా, ఇప్పటి నుంచి మిమ్మల్ని మనుషులను పట్టేవాళ్ళుగా చేస్తాను. అప్పుడు నన్ను పిలిచినప్పుడు బయాలజీ టీచర్గా ఉన్నావు కదా,
నిన్ను బైబిల్ టీచర్గా చేస్తాను అని పిలిచారండి. 97లో అన్నమాట. ఈ లోకంలో ధన్యత ఏంటంటే అతి శ్రేష్టమైన అద్భుతము ఆయన చేతిలో మంచి పాత్రగా వాడబడ్డమే. ఆ పేతురు నీడ కూడా స్వస్థతనిచ్చింది కదండి. అపోస్తల కార్యాలు చూస్తే యేసుప్రభు బోధన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించిన తర్వాత ఆ బోధనని కొనసాగించింది ముందుగా పేతురు అన్నమాట. పేతురు ప్రసంగం చేసినప్పుడు యేసుప్రభుని అంగీకరిస్తారు 3000 మంది, ఆ తర్వాత 2000 మంది. అలా యెరూషలేంలో పుట్టిన క్రీస్తు సంఘం యెరూషలేం నుంచి, యూదా నుంచి, సమరియా నుంచి, గలిలియా ప్రపంచమంతటా కూడా వ్యాపిస్తుందన్నమాట. అక్కడ యెరూషలేం నుంచి తోమావారు ఇక్కడికి వస్తారు. సిలువ మరణం వరకు యేసుప్రభుని అనుసరించారు. ఇప్పుడు హృదయ పరివర్తన చెందండి. మీరు ఇప్పటి వరకు ఈ లోకం పోకడలో ఉంటే ఇప్పటి నుంచి మనం ఎవరిని అనుసరించాలి అంటే యేసుప్రభుని అనుసరించాలండి. యేసుప్రభు మనకి పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చారు. ఎలా పరలోకం వెళ్ళాలంటే జీవించాలి. ఆయన ఎలా తండ్రి చిత్తం చేశాడో మనం కూడా చేయాలి. తండ్రి చిత్తం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారండి కొంతమంది. తండ్రి చిత్తం అంటే ఇదో యేసుప్రభు ఏది బోధించాడో, తండ్రి ఏది బోధించాడో పాత నిబంధనలో నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి 24, 20, 22, 23 మీరు చదవచ్చు. అలాగే ద్వితీయోపదేశకాండం 5 నుంచి 9 వరకు. అలాగే మత్తయి సువార్తలో యేసుప్రభు బోధనలు 4 సువార్తల్లో ఉంటాయి. ఆ తర్వాత అపోస్తల కార్యాల్లో పేతురుతో పాటు మరి అపోస్తల బోధనలు ఉంటాయి. స్టీఫెన్ బోధన ఉంటుంది 7వ అధ్యాయంలో. తర్వాత పౌలు బోధన 17 ప్రసంగాలు ఉంటాయండి. అపోస్తల కార్యాలు చాలా ముఖ్యమైనది. క్రీస్తు సంఘం, ఆదిమ సంఘం ఎలా ప్రేమ కలిగి జీవించారు, వాళ్ళు ఎలా బోధించారు, అలాగే మనం బోధించాలి, అలాగే క్రీస్తు సంఘం జీవించాలన్నమాట. ఆ తర్వాత పౌలు లేఖలు ఉంటాయి, ఇంకా యోహాన్ లేఖలు, పేతురు లేఖలు, యూదా లేఖ ఒకటి ఉంటుంది, యాకోబు లేఖ. ఇవన్నీ కూడా పౌలు లేఖలు కానీ పేతురు లేఖలు మనకి ఉపదేశాన్ని చేస్తాయన్నమాట. సో ఇదంతా మనము ఏం చేయాలంటే పాటించాలి. అందుకే ఇంకా ప్రకటన గ్రంథం చివరి గ్రంథం అండి. అక్కడ కూడా ప్రభు ఏం చెప్తున్నారంటే 1వ అధ్యాయంలో 1 నుంచి 3 మీరు చూసినా కూడా దేవుడు యేసుప్రభుకి బయలుపరిచారు ఏం జరగబోతుంది అని. యేసుప్రభు యోహాన్కి బయలుపరిచారు ఒక దూత ద్వారా. అప్పుడు ఏమేం దర్శనాలు చూస్తాడో అవన్నీ రాస్తాడు. అందువల్ల దాన్ని దర్శన గ్రంథం అంటారు ఇక్కడైతే ఈ ట్రాన్స్లేషన్లో. ఇంకో దాంట్లో దాని పేరు ప్రకటన గ్రంథం. ఎందుకంటే ప్రకటించాలంట, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. పూర్వకాలంలో ప్రకటన చేయాలంటే రాజులు మరి మనుషుల్ని పంపిస్తారండి. వాళ్ళు పెద్దగా ఇట్లా బూరల్ని పట్టుకొని ఓయి ఇందు మూలంన తెలియచేయనది ఏమనగా అంటారు. అలా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలను, ఇవన్నీ పాటించాలండి. ఇంకా ఈ లోకంలాగా మనం జీవించొద్దు. యేసు ప్రభు ఎలా జీవించి తండ్రి చిత్తాన్ని చేశాడో సిలువ మరణం వరకు మనం ఆయన నడిచిన దారిలో నడవాలి. వాళ్ళనే క్రైస్తవులు అంటారంటే యేసు ప్రభు మన గురువు, మనం ఆయన శిష్యులు. శిష్యులు అంటే గురువు నడిచిన అడుగుజాడల్లో నడిచేవాళ్ళు అన్నమాట. సో అందుకే ప్రభు చెప్తున్నారు కాలము సంపూర్ణమైనది, ఇంకా ఈ లోకము ఎంతోసేపు ఉండదు కనుక మీరు మీ హృదయాన్ని మార్చుకొనండి, మీ పోకడలు మార్చుకొనండి, యేసుక్రీస్తులాగా జీవించండి అని చెప్తున్నారనమాట. చెప్పి ఆ గలిలియా సరస్సు తీరాన మీరు చూస్తే చాలా బాగుంటుంది. వేకువజామున ఆ గలిలియా సరస్సులో నీళ్ళు, చుట్టూ పచ్చని గడ్డి మైదానాలు, ఇంకా గులాబీ తోటలు, చాలా బాగుంటుంది. అలా నడుస్తున్నారు యేసు ప్రభు. మీరు నన్ను అనుసరించండి అని పేతుర్ని ఇంకా అంద్రియని పిలవగానే వాళ్ళిద్దరూ తమ వలల్ని పడవల్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించారు. అంటే మనం కూడా అలా సమస్తం పడవలు వలలు అంటే వాళ్ళ యొక్క ఆస్తి, అదే జీవన ఆధారం అంటారా, జీవనోపాధి.
అంతా విడిచిపెట్టి యేసుప్రభుని అనుసరించారు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకా పడవలో జబదాయి కుమారులు అంటే యాకోబు, యోహాన్ వాళ్ళ నాన్న ఉన్నాడు, పనివాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి చాలా పడవలు ఉంటాయన్నమాట. సో వాళ్ళిద్దరిని చూసి కూడా యేసుప్రభు నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషులను పట్టువాళ్ళుగా చేస్తాను. వాళ్ళు కూడా తండ్రిని, జీతగాళ్ళని, వలలు, పడవ అన్నీ విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి వెంటనే యేసుప్రభుని అనుసరించారు. అర్థం ఏంటంటే యేసుప్రభు యొక్క మాటని వాళ్ళు విధేయించారు. మీరు ఈరోజు చర్చిలో విని ఉంటారు కదా, దివ్య పూజ బలిలో ఏమి విన్నారో దాన్ని మీరు విధేయించండి. దేవుడు కోరుకునేది ఇది ఒక్కటే, మన నుంచి కోరుకునేది బైబిల్ గ్రంథం అంతా కూడా విధేయత. ఆయన మాటలకి మనం లోబడి ఉండాలి అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం పాత నిబంధనలో యోనా గ్రంథానికి వెళ్తే అక్కడ కూడా దేవుడు పశ్చాత్తాపానికి పిలిపిస్తున్నారండి. నీనెవే పట్టణము అప్పుడు ఆ రోజులలో 760లో జరిగిందండి. ఇది క్రీస్తు పూర్వం 760. పాత నిబంధన అంటే క్రీస్తు పూర్వమేనండి. 760లో అసిరియా సూపర్ పవర్గా ఉండేది. ఆ అసిరియా రాజధాని నీనెవే అన్నమాట. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్క దేశాన్ని దోచుకోవడము, చాలా మరి సూపర్ పవర్ అన్నమాట. దోచుకోవడము, ఆ దోపిడీ సొమ్ముతో వాళ్ళు ఇంకా త్రాగడము, తినడము, వ్యభిచారం అన్నమాట. అందువల్ల మీరు నాహూం గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం చదివితే అక్కడ దేవుడు చెప్తున్నారు, నెత్తురులికించిన పట్టణమా నీకు అనర్థం, ఓ సిటీ ఆఫ్ బ్లడ్ అని పిలుస్తున్నారనమాట. చాలా మరి పెద్దదనమాట అసిరియా దేశం. ఇప్పుడు రష్యా లాగా చిన్న చిన్న వాటిని దోచుకోవడము, వాళ్ళని చంపడము, ఆ డబ్బు తెచ్చుకొని తినడం, త్రాగడం, వ్యభిచారం అన్నమాట. అలాంటి పట్టణానికి యోనాను వెళ్ళి ఇదిగో వాళ్ళని పశ్చాత్తాపడమని చెప్పు, ఇలా హత్యలు చేయడము, వ్యభిచరించడము, త్రాగడము ఇవన్నీ చేయకూడదు అని చెప్పు అని అంటే యోనా ముందు వెళ్ళడండి. కానీ తర్వాత దేవుడు ఆయనకి తుఫాన్ ఇచ్చి ఆయన వెళ్ళకుండా సొంత పని మీద వెళ్తాడనమాట. సొంత చిత్తం చేస్తాడు, దేవుని పని చేయకుండా. అప్పుడు దేవుడు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఓడ మధ్యధరా సముద్రం అన్నమాట, తుఫాన్ ఇచ్చి ఆయనని సముద్రంలో పడేసినప్పుడు, అప్పుడు చేప మింగినప్పుడు అప్పుడు యోనా అంటాడు, నువ్వు చెప్పినట్లు చేస్తాను ప్రభా అని. అంటే అంత కష్టపడాల్సి వచ్చిందనమాట ఒక దైవజనుణ్ణి తన పిలుపులోకి పిలవడానికి. కానీ తర్వాత ఆ చేప కడుపులోంచి వచ్చిన తర్వాత అంటే ఉమ్మేస్తుంది అనమాట చేప. 3వ అధ్యాయం యోనా గ్రంథం. అప్పుడు యోనాకి దేవుని యొక్క స్వరము 2వ మారు వినపడిందంట. ముందు చెప్తారు, అయ్యా చాలా దౌర్జన్యం చేస్తూ ఉంది ఈ నీనెవే పట్టణం, అంటే ప్రజలు, కనుక నువ్వు వెళ్ళి నా సందేశాన్ని చెప్పు అంటే ఆయన వెళ్ళడు. ఇప్పుడు 2వ మారు మరి సముద్రంలో పడి చేప మింగి చేప మళ్ళీ వచ్చి ఉమ్మేసిన తర్వాత ఇప్పుడు వెళ్తావంటే వెళ్తానంటాడు. అప్పుడు నేను నీకు చెప్పాను కదా ముందుసారి, వెళ్ళి వాళ్ళకి నా సందేశంగా చెప్పు, ఒకవేళ వాళ్ళు నా సందేశాన్ని వినలేదనుకో అప్పుడు 40 దినాలు అయిపోయిన తర్వాత నేను వాళ్ళని నాశనం చేస్తాను చెప్పు అని. అప్పుడు యోనా వెళ్తాడండి. వెళ్ళి ఈ నీనెవే అంటే ఇప్పుడు నార్థన్ ఇరాక్లో ఉంది. ఈ సిటీని ఇప్పుడు మోసల్ సిటీ అంటారు, మీరు చూడొచ్చు గూగుల్లో. అక్కడికి వెళ్తాడనమాట. ఆ పట్టణము ఇటువైపు నుంచి ఇటు నడవాలంటే 3 రోజులు పడుతుందండి. ఆ నీనెవేలోకి ప్రవేశించి యోనా ఒక్క దినం ప్రయాణం చేసి అప్పుడు ఆయన ఇదో దేవుడు మీకు ఈ సందేశాన్ని ఇవ్వమంటున్నారు, మీరు నెత్తురొలికించిన పట్టణం, అనేక మందిని చంపుతున్నారు, బలహీనులు అని వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ ఆస్తులు దోచుకొని మీరు వచ్చి తింటూ త్రాగుతూ వ్యభిచారం చేస్తున్నారు. మీరు మీ దుష్ట మార్గాల్ని, దుష్టత్వాన్ని మార్చుకోకుండా ఉంటే 40 దినాలు ముగిసిన తర్వాత దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తా అంటున్నారు. సోదోమ గొమొర్రాల మీదకి ఎట్లా అగ్నిని పంపించారో అలా ఉండొచ్చు. అయితే యోనా దేవుడు ఏం చెప్పారో అదే చెప్తారండి. దేవుడు ముందుగా ఎవరికైనా ఏం చెప్తారంటే
10 ఆజ్ఞలు బోధిస్తారండి. దొంగతనం చేయొద్దు, హత్యలు చేయొద్దు, వ్యభిచరించొద్దు, మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్, మీరు ఇతరులకి హాని చేయకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వింటారండి. యోనా 3:5 ఏముంటుందంటే, దేవుడు చెప్పిన మాటలు, యోనా ద్వారా చెప్పిన మాటల్ని వాళ్ళు నమ్మారంట. నమ్మారు అంటే విధేయిస్తున్నారు. ఇలా మీరు హత్యలు చేశారు, ఇలా దొంగతనాలు చేశారు, ఇలా వ్యభిచరిస్తున్నారు, ఇవన్నీ చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలు ఒక కుటుంబంగా ప్రేమగా ఉండాలి అని చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. ఎంత తప్పు చేశాం మేము, మాకు ఇంతవరకు ఇది తప్పు అని తెలియదు అని. అప్పుడు 40 దినాలు వాళ్ళు వాళ్ళ ప్రవర్తనని మార్చుకుంటారండి, పశ్చాత్తాపడతారు. అంటే ఇంత పాపం చేశామే మేము, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా హత్యలు చేశాము, వ్యభిచరించాము, మేము దోచుకున్నాము, దొంగతనాలు చేశాము అని వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారు. ప్రభా మమ్మల్ని మన్నించండి, మాలాగా మా పొరుగు వాళ్ళని ప్రేమించాలి, కానీ వాళ్ళని చంపేసి వాళ్ళ డబ్బుతో మేము ఇలా జీవిస్తున్నాం విలాసవంతంగాని వాళ్ళు పశ్చాత్తాపడతారు. రాజు ఆజ్ఞ ఇస్తాడండి, అందరూ కూడా 40 దినాలు మనుషులు కానీ పశువులు కానీ ఏం తినకూడదు, అందరూ గోనె ధరించాలి, బూడిద మీద కూర్చోవాలి, నిండు హృదయంతో దేవునికి మొరపెట్టాలి, మా పాపాలని మన్నించండి అని రాజు ఆజ్ఞ జారీ చేస్తే అందరూ కూడా బూడిద మీద కూర్చుంటారు, గోనె ధరించి 40 దినాలు వాళ్ళ పాపాలని ఒప్పుకుంటారండి. ఎందుకంటే రాజు ఏమంటాడంటే, మనమందరం కూడా మన దుష్ట మార్గాన్ని మార్చుకుందాం, మన దుష్ట కార్యములను విడనాడుదాం, దుష్ట ప్రవర్తన మార్చుకొని మన ఆ దుష్ట కార్యాలని విడనాడుదాం. 3:8 యోనా మీరు చదువుకోండి. 40 దినాలు అలా ఉపవాసంతో ఏం తినకుండా వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క మనస్సు మారుతుందండి, జాలి కలుగుతుంది. నా సందేశాన్ని విని వీళ్ళ హృదయంలో ఎంత మార్పు వచ్చింది అని. నాశనం చేస్తా అంటాడు కదా, కానీ చేయడనమాట. చేయలేదని యోనాకి కోపం వచ్చేస్తుంది. నువ్వు చేస్తా అన్నావు, చేయలేదంటే అలా ఎలా చేస్తాను, వాళ్ళు నా బిడ్డలు. ఎవరు చనిపోవడం వల్ల దేవునికి సంతోషం కలగదండి. మీరందరూ మనస్సు మార్చుకొని దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. 1,20,000 మంది పశ్చాత్తాపడి ఒక్క ప్రసంగం ద్వారా వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టి వాళ్ళు నీతి మార్గంలోకి వస్తారండి, చీకటి నుంచి వెలుగులోనికి వస్తారు. దీన్నే హృదయ పరివర్తన అంటారనమాట. రిపెంటెన్స్ అని అంటే ఈ లోకరీత్యా చీకటి పనులు, అవినీతి మార్గాన్ని, చీకటి మార్గాన్ని విడిచిపెట్టి వెలుగులోనికి రావడం అన్నమాట. కొలొస్సీ 1:13 పౌలు రాస్తాడు, తండ్రి దేవుడు మనల్ని అంధకార శక్తుల నుంచి, చీకటి నుంచి విడిపించి వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు మనకి పౌలు ఉపదేశం చేస్తున్నాడు అనమాట. 1 కొరింథీ 7 అధ్యాయంలో 29 నుంచి 31 వరకు అండి. యేసు ప్రభు చెప్పారు, హృదయ పరివర్తన చెందండి, ఈ స్వార్థం, దొంగతనాలు, అబద్ధాలు ఇవన్నీ ఉండొద్దు, క్రింద వాటిని ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు అంటే దేవుడిచ్చిన నీతి వాక్యమేనండి, నీతిగా జీవించాలి ప్రేమ కలిగి అని చెప్పనమాట. అప్పుడు పౌలు రాస్తున్నాడు, చూడండి ఏమని రాస్తున్నాడంటే, ఈ ప్రపంచము ఇప్పుడున్న విధంగా ఇంకా ఉండబోదంట. కనుక మీరు ఎలా ఉండాలి అని అంటే, ఎలాంటి విచారానికి గురి కాకండి. మీరు వివాహితులు అవివాహితులు అన్నట్లుగా ఉండాలంట. పెళ్ళైన వాళ్ళు, మీకు పెళ్ళి కాలేదనుకోండి, అలా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఏడ్చేవాళ్ళు మీరు ఏడవకండి. ఎందుకు ఏడుస్తున్నారు? మీకు ఇల్లు లేదని, ఉద్యోగాలు లేదని ఏడవకండి. ఎందుకు ఏడవకూడదు అంటే, ఈ లోకం ఇంకా ఈ రీతిగా ఉండబోదన్నమాట. మీరు ఆనందంగా ఉన్నవాళ్ళు ఆనందించకండి, మాకు ఇల్లు ఉంది, మాకు కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయని. ఎందుకంటే అవి మీవి కాదనమాట. అలాగే ఏమేం కొనుక్కొని ఉన్నారో ఆస్తులు, అవి మీవి కాదు అన్నట్లుగా ఉండండి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు, ఆ వ్యాపారం మీది కాదు అన్నట్లుగా ఉండండి.
అంటే డిటాచ్మెంట్ అన్నమాట. లోకం నుంచి సంపూర్ణంగా సర్వసంగ పరిత్యాగి అంటారు చూడండి. ఇది ఏది నాది కాదు, భూమి అంతా ఆయనదే 24వ కీర్తన ప్రకారం. ఎందుకు అనంటే ఈ లోకము ఇప్పుడున్నట్లుగా ఇంకా ఉండబోదు. యోబు 36:20 జ్ఞాపకం చేశారండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, రాత్రికి రాత్రే రాజ్యములు మాయమైనచో మీరు ఆశ్చర్యపడకూడదు. భూకంపం వచ్చిందంటే ఒక దేశం వెళ్ళిపోతుంది, ఒక రాష్ట్రం వెళ్ళిపోతుంది, మీరు లేచే లోపల ఉండదన్నమాట. కనుక మీరు కింద వాటిని ప్రేమించకుండా, మనం ఒకవేళ నిద్రపోతున్నప్పుడు భూకంపం వచ్చి భూమిలోకి వెళ్ళిపోయినా మన ఆత్మని మాత్రం మనం నీతిగా ఉంటే దేవుడు దేవదూతల్ని పంపించి మనల్ని పరలోకంలో తీసుకెళ్తారు. అప్పుడు మనం లేచేసరికి పరలోకంలో ఉంటామన్నమాట, మహిమా శరీరంతో ఉంటామన్నమాట. కనుక కింద వాటిని ప్రేమించకుండా పైన వాటికి, లోకము పరలోక ప్రయాణమే మీరు అలా ఉండాలి. ఇప్పుడు భక్తి కీర్తన ఏంటంటే ప్రార్థన అన్నమాట. అందరం చేసుకోవాలి. 25వ కీర్తనలో 4 నుంచి 9 వరకు అండి. దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను నడవవలసిన త్రోవ నాకెరిగించు ప్రభువా, నేను నీ సత్యమును అనుసరించి జీవించాలి. ఏదైతే చెప్పబడిందో ధర్మశాస్త్రంలో నేను ఆ విధంగా జీవించాలి ప్రభువా. నేను యవ్వనంలో చేసిన పాపాలని గుర్తుపెట్టుకోకుండా నన్ను మన్నించయ్యా. మనందరం కూడా అడుగుదాం, ప్రభువా నేను యవ్వనంలో చేసిన పాపాలని మన్నించండి. నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం మన్నించి మీ రక్తంలో కడిగి ప్రభువా. ఎలా నీనెవే ప్రజలు పశ్చాత్తాపడ్డారు. మన పాపం మనకు తెలియాలంటే పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని తాకాలండి. యేసు రక్తంలో పరిశుద్ధ ఆత్మ మన మనస్సాక్షిని కడగాలి. అప్పుడే మన పాపస్థితి తెలుస్తుంది. లేకపోతే త్రాగుబోతూ త్రాగి రోడ్డు మీద పడితే తెలియదు ఆయన కదా. అలాగే పాపంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు పాపంలో ఉన్నారని తెలియదండి. యోహాన్ 16:8 యేసు ప్రభువు చెప్తాడు, పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఆయన పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఆయన మీకు వివరిస్తాడు. కనుక ముందు మనకి పశ్చాత్తాపాన్ని కలుగజేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుని ఇవ్వమని అడుగుదాం. మన పాపాలు మనకు చూపించి వాటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసు కల్వరి శిలువ చెంత యేసు రక్తంలో కడుక్కొని ఇప్పటి నుంచి దేవుడు బోధించిన విధంగా వాక్యం ప్రకారం నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు, మత్తయి సువార్త 5 నుంచి 5, 6, 7 అధ్యాయాల్లో మనం ఎలా జీవించాలి యేసు ప్రభు బోధించారు. అలా వాక్యం చదివి యేసు ప్రభు నడిచిన దారిలో నీతి మార్గం, ప్రేమ మార్గం, క్షమ మార్గంలో మనం ప్రయాణం చేసి పరలోకానికి వెళ్ళాలి. అదే మన ఇల్లు. ఆత్మలో అక్కడే పుట్టాం. ఇక్కడ పరదేశులం, కొన్ని రోజుల ప్రయాణమే, ఎడారి ప్రయాణంలాగా పరలోకానికి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, మీరు మాకు బోధిస్తూ ఉన్నారు 3 మాటలు ప్రభా. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తని విశ్వసించండి. అలాగే నీనెవే ప్రజలు యోనా సందేశాన్ని విన్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు ప్రభా. పాపాలని ఒప్పుకొని వాళ్ళ దుష్ట మార్గాన్ని విడిచిపెట్టారు, దుష్ట కార్యాలను విడిచిపెట్టారు ప్రభా. మన్నించమని అడిగారు, మీ కృపని పొందారు ప్రభా. మేము కూడా మిమ్మల్ని మన్నించమని అడగాలి. ముందు మా పాప స్థితిని తెలియజేయడానికి పరలోక తండ్రి మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. పరిశుద్ధ ఆత్మదేవ మా మనస్సాక్షిని యేసు రక్తంలో కడిగి మా పాప స్థితి మాకు తెలియజేసి తప్పిపోయిన కుమారునికి కనువిప్పు కలిగినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను దేవునికి నీకు ద్రోహంగా పాపం చేశాను, నన్ను మన్నించు అని అడిగాడు. అలాంటి కృప మాకు దయచేయండి. మా పాప స్థితి మాకు తెలియజేసి పరిశుద్ధాత్మదేవ కల్వరి దర్శనాన్ని చూపించి యేసు ప్రభు సన్నిధిలో మా పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దావీదు ప్రార్థించినట్లుగా మేము నీతి మార్గంలో నడవాలి. మీ సత్యమును అనుసరించి మేము జీవించేటట్లుగా మీ త్రోవని మాకు, మీ నీతి మార్గాన్ని మాకు తెలియచేయండి. వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ కూడా పరిశుద్ధ ఆత్మనివ్వండి. ఆత్మ కన్నులు తెరవండి. కుటుంబంగా
వ్యక్తిగతంగా కూర్చొని బైబిల్ చదువుకొని దాన్ని పాటించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రపంచం ఇప్పుడున్న తీరున ఇక ఉండబోదు. ఈ రోజున్న దేశం, ఈ రోజున్న పట్టణం రేపు ఉండదు. కనుక మనము పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందాం. యేసు ప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు ఆయనను కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.